హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో బేసిక్గా మీరు తమిళ్లో ఆల్రెడీ చూసింటారు, కౌశల్ ఎగ్జామ్ గురించి అనమాట. నేను ఎగ్జామ్ రాశాను నిన్న February 4th. వెంకటగిరికి వెళ్ళి రాశాను అనమాట సచివాలయంలో. సో వెళ్ళే ముందు ఒక సర్కస్ ఫీట్లు జరిగాయి, అది కూడా చెప్తాను. నేను ట్రైన్ సీట్ బుక్ చేసుకున్నాను అనమాట, బిట్రగుంట ఎక్స్ప్రెస్కి వెళ్ళాను. తిరిగి ప్లాట్ఫామ్ నెంబర్ 13 అని చూపిస్తుంది. నాకు 13 ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయని నాకు తెలియదు అనమాట. నేను 11 కదా అని చెప్పి మెయిన్ సెంట్రల్ స్టేషన్లో తిరుక్కుంటున్నా. లాస్ట్ 4:29 అప్పుడు గగన్ చెప్పాడు మొత్తం 17 ఉన్నాయి, ఆ పక్కన ఉంటుంది అని చెప్పాడు అనమాట. నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి 13th ప్లాట్ఫామ్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఆడదాకా వెళ్ళాను. ట్రైన్ సిగ్నల్ ఇచ్చాడు, సర్రని వెళ్ళిపోయింది అనమాట. సరే మళ్ళీ అప్పటికి టైం 4:35 సంథింగ్ అయ్యింది. ఇంకొక 10 minutes ఉంది, చర్లపల్లి వెళ్తుంది కదా అని మళ్ళీ నేను 13th ప్లాట్ఫామ్ నుంచి 3rd ప్లాట్ఫామ్కి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. పరిగెట్టుకుంటూ వెళ్తే లాస్ట్కి ట్రైన్ ఎక్కాను. నేను ఎక్కిన 5 minutesకి స్టార్ట్ అయింది. సీటు దొరకలేదు, రిజర్వేషన్ చేసుకొని మరీ నిల్చుకొని వెళ్ళాను అనమాట. పాపం మళ్ళీ వేరే అంకుల్ నన్ను చూసి ఏమనుకున్నాడేమో, సీట్ ఇచ్చాడు ఆయన లేసి మరి. సో అదనమాట బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంత కష్టపడి వెళ్ళాను. వెళ్ళి మార్నింగ్ నేనేమో డైరెక్ట్ అయ్యి సెంటర్కి వెళ్ళిపోదాము, సెంటర్ అంటున్నాను, సచివాలయంకి వెళ్దాము, జస్ట్ ఎగ్జామ్ కదా అనుకున్నాను. మా నాన్న సచివాలయం సెక్రటరీ ఉంటారు కదా, ఆయనకు ఫోన్ చేయి ఒకసారి, వచ్చానని చెప్పు అని అన్నాను అనమాట. సరే అని చెప్పునని నేను ఫోన్ చేస్తే ఆయన మీరు ఆల్రెడీ లాగిన్ చేసి రిజిస్టర్ చేసుకున్నారా అని చెప్పాను అనమాట. నాకు అసలు తెలియదు. నాకు జస్ట్ ఫస్ట్ మెసేజ్ ఏమని వచ్చిందంటే, మీ ఎగ్జామ్ 11 o'clock స్కెడ్యూల్ అయింది అని టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఏ 11 o'clockకి, ఏ రోజు, ఎక్కడ తెలీదు. మళ్ళీ నేను గగన్ అడిగితే ఈమెయిల్ వచ్చి ఉంటుంది చూడు, స్పామ్లోనే ఎక్కడ దగ్గర ఉంటుంది అని చెప్పాను అన్నారు. సరే చూస్తే స్పామ్లో ఉంది కౌశలం అని చెప్పి. February 4th 11కి ఎగ్జామ్, 15 minutes ముందు ఉండాలి అని చెప్పి మా సచివాలయం ఇది చెప్పారనమాట. సరే అని చెప్పాను అనుకొని అయిపోయినా. ఎగ్జామ్ ఏం టాపిక్ నాకు బేసిక్గా తెలియదు, ఏమి ఇస్తారు ఏంటి అని. మళ్ళీ ఒకసారి చూసుకుంటే మొత్తం 1 hour ఎగ్జామ్, 45 minutes అర్థమెటిక్, రీజనింగ్, టెక్నికల్ అండ్ దానికి సంబంధించి ఉంటుంది అని చెప్పని ఇచ్చున్నారు. అండ్ 15 minutes మనం ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నాం, బేసిక్గా ఒక 3 topics ఇస్తారు, అది మనం మాట్లాడాలి అని ఇచ్చారనమాట. ఓకే ఫైన్ అని చెప్పారు అనుకొని వెంకటగిరికి వచ్చి ఆతో చెప్పారు ఆయన రిజిస్టర్ చేసుకోవాలి అని. అది ఈమెయిల్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు బేసిక్గా. సరే అని చెప్పి అప్పుడప్పటికి అన్ని లాగిన్ చేసుకున్నాను. మరియు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీకు అడుగుతుంది అనమాట, మీరు ఎంత త్వరగా జాబ్ జాయిన్ అవ్వగలరు, ఎంత ఎమర్జెన్సీగా వెతుకుతున్నారు, ఎన్ని మంత్స్ లోపల జాయిన్ అవ్వగలరు, ఇన్ కేస్ మీకు రీలోకేట్ అవ్వడానికి ఓకేనా, అండ్ ట్రైనింగ్ 2-3 months ఇస్తే మీరు ఫుల్ టైం అటెండ్ అవ్వగలరా, అండ్ వీక్లో ఎన్ని అవర్స్ మీరు డెడికేటెడ్గా జాబ్ సర్చ్కి, ట్రైనింగ్కి వాటికి అటెండ్ అవ్వగలరు, ఇలా చాలా క్వశ్చన్స్ ఇచ్చున్నారు అనమాట. అండ్ మీకు తక్కువ శాలరీ అయినా ఓకేనా, లేదంటే కొంచెం హై శాలరీకి అయితేనే కావాలా, లేదంటే నేను స్టార్టింగ్ తక్కువైనా పర్లేదు 6-12 monthsలో గ్రోత్ ఉంటే జాయిన్ అవుతాను అని అనుకుంటున్నారా, అలా కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకున్నాక నేను చూసింది ఏంటి అంటే, ప్రాపర్గా వాళ్ళు యాక్చువల్గా నౌకరీతో టైప్ అయినారు అనమాట. అక్కడ నాకు జాబ్స్ కొన్ని చూపించి మనం సర్చ్ చేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు. అక్కడ ఏమిచ్చారంటే ఆ పోర్టల్ నౌకరీ అని ఇచ్చారనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే వీళ్ళు నౌకరీ వాళ్ళతో టైప్ అయ్యారనమాట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు. సో మనం ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఇప్పుడు వీళ్ళు పెట్టేది. ఇది క్వాలిఫై అయితే మేబీ మళ్ళీ మనం అప్లై చేసుకొని ఆ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అవన్నీ అటెండ్ అయ్యి టెక్నికల్ రౌండ్ అది అంతా, నెక్స్ట్ అది ఓకే అయితే మనకు వస్తుంది. అది నాకు అనిపించింది అనమాట. సరే నేను ఎగ్జామ్కి వెళ్ళాను. అండ్ క్వశ్చన్స్ ఎలా అడిగారంటే ఒక 10-20 అడిగారు అనమాట. 10 వచ్చి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నా దగ్గర ఉంది, ఇది నా పేపర్. బేసిక్గా మీకు అక్కడ ఎగ్జామ్ సబ్మిట్ చేశాక మీకు వ్యూ రిజల్ట్స్ అని వస్తుంది. నాకు 74 వచ్చింది గుడ్డిగా. అండ్ ఫస్ట్ ఆప్టిట్యూడ్ రీజనింగ్లో నాకు అసలు ఏమంటారు, నేనేమి ఆన్సర్ చేసేంతలాగా నాకే అనిపించలేదు అనమాట, 1-2 తప్ప. బట్ నేను గుడ్డి వాటంగా పెట్టాను, వాటిలో కూడా కరెక్ట్ ఉన్నాయి. అందులో ఒక క్వశ్చన్ చదువుతాను చూడండి. ఇఫ్ స్లోప్ ఆఫ్ మీడియన్ ఇస్ ట్రయాంగిల్ ఫ్రమ్ వర్టెక్స్ విత్ హారిజాంటల్ బేస్ ఆఫ్ 0.5, ద మీడియన్ రైస్ 1 unit for 2 units రన్, యాంగిల్ అప్రాక్సిమేట్లీ ద యాంగిల్ ఈస్ అని చెప్పని అడిగారు. నాకేం తెలుసు, నేను ఎప్పుడో చదువుకున్నా, నాకు అసలు గుర్తు కూడా లేదు, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు అనమాట ఇవన్నీ. సో అట్లా క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే, ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఎ నాన్ జీరో కాంప్లెక్స్ రూట్ ఆఫ్ x⁴ ప్లస్ x క్యాప్, బేసిక్ క్యాప్ ఇట్లా వస్తుంది కదా, 3 ప్లస్ x cap 2 ప్లస్ x + 1 = 0, దెన్
ఆల్ఫా క్యాప్ 5 ఏంటి అని చెప్పనని అట్లా ఒక క్వశ్చన్ ఇచ్చారు. అండ్ చిన్న ఇంకో కొన్ని టెక్నికల్గా ఏమంటారు ఏఐజెస్ అండ్ 2B అట్లా ఇస్తారు కదా, అట్లవన్నీ నేను ఆన్సర్ చేశాను అనమాట. నేను గుడ్డిగా పెట్టిన కూడా కొన్ని కరెక్ట్ అయ్యాయి. సో అవి 10 క్వశ్చన్స్ ఇస్తారు. దీనికి మొత్తం 45 minutes ఉంటుంది అనమాట ఈ 40 questions. నెక్స్ట్ టెక్నికల్ అని చెప్పని ఇంకొక 20 ఇస్తారనమాట. జస్ట్ లైక్ మన రోల్కి తగ్గట్టు. ఫస్ట్ లైక్ నేను క్వశ్చన్స్ చదువుతాను. వెన్ స్టార్టింగ్ ఏ న్యూ రోల్ విత్ నో ప్రయర్ డొమైన్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ స్టెప్ టు టేకింగ్ యువర్ ఫస్ట్ వీక్ అని చెప్పనని అట్లా కొన్ని క్వశ్చన్స్. ఇన్ కేస్ మీకు ఇంటర్వ్యూ ఏదైనా ఒక స్కిల్ ఉందని అడిగినప్పుడు మీరు ఎంత ఆనెస్ట్గా ఆన్సర్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ ఒక 20 అట్లా ఇచ్చున్నారనమాట. సో అవన్నీ ఆన్సర్ చేసాము. కొన్ని దగ్గర మనం నెక్స్ట్ వచ్చి మీరు ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాక మీరు యాజ్ అ ఫ్రెషర్గా మీరు ఫస్ట్ తీసుకునే స్టెప్స్ ఏంటి, లైక్ కేటీ నాలెడ్జ్ షేరింగ్ అవి తీసుకోవడం, అండ్ మీకేం స్కిల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలా బేసిక్గా మన రెజ్యూమ్లో మనము స్ట్రెంగ్స్ అవి పెడతాం కదా. సో వాటినే నేను నాకు అంత తట్టలేదు అప్పుడు. ఆ క్వశ్చన్ ఏంటంటే చదువుతాను, అక్కడ ఉండాలి. అరే ఇదే ఉంటుందా అనుకోలేదన్నమాట నేను. సాఫ్ట్ స్కిల్స్, ట్రాన్స్ఫరబుల్ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ అంట. ప్రాబ్లమ్ సాల్వింగ్ సాఫ్ట్ స్కిల్లే, బట్ ఏమంటారు నేనేమని ఇచ్చానంటే సేమ్ నేను మీకు చెప్పినట్టు నాలెడ్జ్ షేరింగ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అలా ఇచ్చున్నాను. మనకు బేసిక్గా ఏమంటే నేను ప్రాక్టికల్గా నేను జాబ్ జాయిన్ అయ్యాక నేను కాన్సన్ట్రేట్ చేశాను కదా, అక్కడ నాకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ షేరింగ్, సాఫ్ట్ స్కిల్స్, ట్రాన్స్ఫరబుల్ సాఫ్ట్ స్కిల్స్ ఏవి అంటే నేను దాని ప్రకారం చెప్పాను. బట్ ఇక్కడ వీళ్ళు కమ్యూనికేషన్ అవి సాఫ్ట్ స్కిల్లే, బట్ ఏమంటారు కొంతమందికి అది ఉండదు. టీమ్ వర్క్ చేయగలరు కానీ కొంతమంది చేయరు, అవి మన డిపెండ్ అట్లా ఇచ్చారనమాట. బట్ స్టిల్ నేను ప్రాక్టికల్గా చెప్పాను, రెజ్యూమ్లో లాగా కాదు. ఇక్కడేమో రెజ్యూమ్లో లాగా కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్ ఇలా చెప్పారు. టిపికల్ రెజ్యూమ్ బేస్డ్ ఆన్సర్స్ లాగా ఉన్నాయి. బట్ నేను ప్రాక్టికల్ ఆన్సర్స్ అవి ఇచ్చాను అనమాట. సో నాకు ఏమంటారు అరౌండ్ 40%, 50% అట్లా స్కోర్ అయింది నాకు ఆ ఒక్కొక్క క్వశ్చన్కి. సో అట్లా క్వశ్చన్స్ అన్నీ అడిగారనమాట. ఇది అయ్యాక మీరు సబ్మిట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి 3 questions అడిగారని చెప్పా కదా, మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఏంటి అని. అది 30 seconds ఉంటుంది అనమాట. ఒక 3 questions ఇస్తారు. నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా జరిగిన మీ అకేషన్ ఏంటి, మీరు ఏం సెలబ్రేట్ చేసుకున్నారు, లైక్ యువర్ స్పెషల్ ఈవెంట్ లాగా అడిగారు. నెక్స్ట్ వచ్చి మీరు ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు అది అడిగారు. అండ్ మన ఫ్యామిలీ గురించి, దాని గురించి అట్లా ఒక 3 topics ఇస్తుంది. 30 secondsలో ఏం మాట్లాడతాం పెద్ద లేదనమాట. అది ఒక 2 minutesలో అయిపోయింది టక్ అని నాకు. సో అది. అండ్ ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాక మనము వాళ్ళే ఇస్తారు సిస్టమ్. ఆడ చుట్టూ సచివాలయం అందరు కూర్చోంటారు, ఆడే కూర్చొని రాసుకోవాలన్నమాట. చుట్టూ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే ఒక సపరేట్ రూమ్ ఏదైనా పెట్టుంటే బాగుండు, అట్లేం లేదు. ఒక సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డెస్కే ఇస్తారు, ఇచ్చి ఆడ కూర్చోమంటారు. వచ్చేవాళ్ళు సచివాలయంకి వచ్చే వాళ్ళంతా ఆడే కూర్చొని ఆడవాళ్ళు మాట్లాడుకుంటా పనులు చేసుకుంటే ఇవి చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. హెడ్ ఫోన్స్ ఇస్తారు, మాట్లాడాలన్నమాట. ఇన్ కేస్ మీకు నాకు ఆల్రెడీ అలవాటు కాబట్టి నాకు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా నాకేం పెద్ద ఫరక్ పడలేదు. నేను నార్మల్గా మాట్లాడాను. లేదు నేను చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేను అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టం. అండ్ డిస్ట్రాక్ట్ అయిపోతాం అనమాట బేసిక్గా ఈజీగా. చుట్టూ వాళ్ళ అన్ని ఫోన్స్ అవి అన్నీ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతుంటారు, బయట నుంచి వస్తూ ఉంటారు. సో అది మాత్రం ప్రాపర్గా లేదు. అండ్ ఎవరైనా రాస్తున్నారా అంటే నేనైతే ఎక్కడ ఎవరిని పెద్ద ఎక్కువ చూడట్లేదు అనమాట, చాలా రేర్గా. కొంతమంది మా పిల్లలు కూడా రాశారు కానీ ఏం లేదు అట్లా చెప్తున్నారు. బేసిక్గా నేనంత పాజిటివ్గా ఓకే అని చెప్పినాను, నేను ఎక్కడ వినలేదు. మేబీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ మంచిదే, కానీ ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు అనేది తెలీదు. అండ్ ఇది రాసిన వెంటనే జాబ్ వస్తుందా ఇట్లా అంటే కాదనమాట, మళ్ళీ మనం బేసిక్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా, కాదు. నేను చూసిన దాంట్లో ఆన్ సైట్ కూడా ఉన్నాయన్నమాట. పూణే, ముంబై, హైదరాబాద్ అట్లంతా కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్. ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని లేదు, మనం అప్లై చేసుకొని చూసి దాన్ని బట్టి జరుగుతుంది అనమాట. సో అది నా ఎక్స్పీరియన్స్. సో నేను ఎవరు చెప్పారా లేదో నాకు తెలీదు. ఎగ్జామ్లో ఎట్లుంటే నేను కొన్ని ఈ వీడియోలు ఇక్కడిక్కడే పాప్ చేస్తాను క్వశ్చన్స్ నన్ను అడిగి, ఇన్ కేస్ మీకు యూజ్ అయితే నేను చెప్పానని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్
వీడియో అనమాట. ఇన్ కేస్ ఎవరన్నా మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కౌశలం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. మేబీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో బాయ్ బాయ్.